ఇవన్నీ కథలు కాదు. నా ఆలోచనలు కాదు. అలాగని ఎక్కడో చూసి రాసినవి కాదు. ఇవన్నీ నిజాలు. మనుషులు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఎలాగైనా నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకున్న వాటితో మనకి ఏదో ఒక ఉపయోగం ఉండాలి. ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళు ఏ ఉపయోగం లేదు అని తెలిస్తే దాని జోలికే వెళ్ళట్లేదు. అందుకు కారణంగానే నేను ఈ భూమిపై ఉండే అనేక రకాల జీవులు, ఈ ప్రకృతి గురించి చెప్పడమే కాకుండా వాటి జీవనం నుండి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను చెప్పేవి విని మోటివేట్ అవ్వడం కన్నా పాటిస్తే వాటి రిజల్ట్ చాలా బాగుంటుంది. సో వీడియోని పూర్తిగా చూసి ఏదైనా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు సింహం, ఏనుగు మరియు కుక్క దగ్గర నుండి నేర్చుకోవడానికి వీలుగా నాకు నచ్చిన క్వాలిటీస్ని చెప్తా. పూర్తిగా వినడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నచ్చితే చూడండి లేదా స్కిప్ చేసేయండి. సింహం. సింహం యాటిట్యూడ్ గురించి చాలామంది చాలా వీడియోల్లో, స్పీచెస్‌లో చెప్తారు. కానీ దీని నిద్ర గురించి ఎవ్వరూ చెప్పరు. నిద్ర నుండి మనమేం నేర్చుకుంటాం అనుకోకండి. సింహం రోజుకు 20 గంటలు నిద్రపోతుంది. కేవలం 4 గంటలే కష్టపడుతుంది. అలా అని మనం 20 గంటలు నిద్రపోవాలి అని కాదు. మనం కష్టపడేది తక్కువ టైం అయినా, ఆ కష్టం చాలా ఎఫిషియెంట్‌గా మనకు ఉపయోగపడేలా ఉండాలి. చేసే పనిని చాలా ఫోకస్డ్‌గా, అంటే చాలా ఏకాగ్రతతో ఆ పనిపై మాత్రమే దృష్టి పెట్టి పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు. సింహం ఎలాగైతే వేటను ఎంచుకున్న తర్వాత అది దాని ఆహారం అయ్యే వరకు వదలకుండా వేటాడుతుందో, అలాగే ఆ పనిని పూర్తి చేయాలి. అది కూడా టైంని చాలా ఎఫిషియెంట్‌గా ఉపయోగిస్తూ. నీ పని నువ్వు తప్పక చేయాలి. దాని టైం అంతా నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఏనుగు. ఏనుగు స్నానం చేయడానికి నీళ్ళ దగ్గరకు వెళితే గంట తరువాతైనా తిరిగి రాదు. నార్మల్‌గా మనం స్నానం వితిన్ 5 మినిట్స్‌లో చేసేస్తాం. కానీ శుభ్రంగా చేస్తున్నామో లేదో ఎవరిది వారికే తెలియాలి. నిజం చెప్పాలంటే మనం స్నానం చేసేది శరీరం పైన చెమట, దుమ్ము, ధూళి, అలాగే బ్యాక్టీరియా చచ్చిపోయి మన శరీరం శుభ్రంగా ఉండడం కోసం. అలాగే ఎటువంటి రోగాలు మన దరి చేరకుండా ఉండడం కోసం. అలా అని రకరకాల సబ్బులు, షాంపూలు వాడుతున్నాం. కానీ ఉట్టి సబ్బు మాత్రమే రుద్దుకొని స్నానం చేస్తే సరిపోదు. ఎందుకంటే మనం సబ్బు రాసుకున్న తరువాత కూడా ఆ క్రిములు, బ్యాక్టీరియా చస్తుందేమో కానీ సబ్బు మాత్రం మన శరీరంపై పేరుకుపోతుంది. కాబట్టి సబ్బు రుద్ది నీళ్లు పోసుకున్న తరువాత కూడా మన శరీరాన్ని శుభ్రంగా నీళ్లు పోసుకొని రుద్దుకోవాలి. అప్పుడే మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మన ఏకాగ్రతా శక్తి కూడా పెరుగుతుంది. వీడేంట్రా మరీ స్నానం గురించి కూడా చెప్తున్నాడు అనుకోకండి. నాకు తెలిసినంత వరకు మనం చేసే పని చెప్పడంలో తప్పు లేదు. కుక్క. కుక్క అని వినగానే ప్రతి ఒక్కరికి విశ్వాసమే గుర్తుకొస్తుంది. ఇది ఇంట్లో పెరిగితే ఒకలా ఉంటుంది. వీధిలో పెరిగితే ఒకలా ఉంటుంది. కానీ ఎలా ఉన్నా దాని లక్షణాన్ని విడువదు. ఆ లక్షణం మనం మొదట చెప్పుకున్నట్లుగానే విశ్వాసం. మనకు అర్థం కావడం కోసం ఒక చిన్న కథ చెప్తాను. ఒక మంచి పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిన్ని కుటుంబం. ఆ ఇంట్లో నలుగురు: అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి. వీరితో పాటు ఒక చిట్టి కుక్క. అది కొన్ని సంవత్సరాలకి పెద్దదయింది. అలా పెద్దదయ్యే సమయంలో ఇంటి పక్కన ఇళ్లల్లో కూడా తిరుగుతూ అందరికీ అలవాటైంది. కానీ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు దాన్ని రానివ్వకుండా ఎప్పుడూ ఎల్లగొడుతూనే ఉండేవాళ్ళు. ఎంత ఎల్లగొట్టినా అక్కడే తిరుగుతుంది కాబట్టి అక్కడ దొరికిన మిగిలిపోయిన ముక్కలు, బొక్కలు ఏదో ఒకటి తింటూ ఉండేది. ఒక ఆదివారం మధ్యాహ్నం ఇంటి పక్కన వాళ్ళు మంచిగా 2 కేజీలు చికెన్ తెచ్చుకొని మంచిగా తిన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో కూడా నలుగురే అయ్యేసరికి లాస్ట్‌కి కొంచెం కూర, బొక్కలు, అన్నం అట్లనే మిగిలిపోయినాయి. సాయంత్రం తిందాంలే అనుకుంటే వాళ్ళొక ఫంక్షన్‌కి పోవాలి. అన్నం పడేద్దామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అట్లా పడేయబుద్ధి కాలే. అదే టైంలో ఎప్పుడూ వచ్చేలాగే ఆ కుక్క వీళ్ళ ఇంటికొచ్చింది. వెంటనే వీళ్ళు దాన్ని కొట్టకుండా ఆ అన్నం, కూర, మిగిలిన బొక్కలు దానికి పెట్టారు. అది శుభ్రంగా తిని వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే ఆ కుక్క మళ్ళీ వచ్చింది. వీళ్ళేమో నిన్న అన్నం మిగిలిపోయింది అని పెట్టారు. కానీ దానిపై ప్రేమ ఉండి కాదు.
అది వాళ్ళ ఇంట్లోకి వచ్చింది చూసి ఎప్పటిలాగే కర్రతో కొట్టి ఎల్లగొట్టారు. ఇలాగే కొన్ని రోజులయ్యింది. ఆ తర్వాత ఈ ఇంటి పక్కన అంకుల్ మార్కెట్‌కి పోదామని వెళ్తున్నాడు. అంతకు ముందు 10 నిమిషాల క్రితమే ఆ కుక్క ఉన్న వాళ్ళ ఇంట్లో నలుగురు ఊరికి వెళ్లారు. ఆ కుక్క ఒక్కటే ఇంట్లో ఉండేసరికి ఈయన వెనకాలే వస్తుంది. ఈ అంకులేమో దాన్ని "ఏ దగ్గరికి రాకు, ఛై పో పో" అని వెళ్ళగొట్టిండు. అది ఆగదుగా. అట్లనే ఆయన వెనకాలే వెళ్ళింది. ఆ అంకుల్ మార్కెట్‌లో కావలసిన కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చే దారిలో ఓ కోతి వచ్చింది. ఆ కవర్‌ని లాక్కొని గోడపైకి ఎక్కింది. ఈయనేమో దాన్ని రాళ్ళతో కొడుతుంటే అది కరవడానికొస్తుంది. ఈయన కూడా భయపడకుండా దాన్ని కొడుతున్నాడు. కానీ లోపల చిన్న భయం ఉంది. ఆ భయంతోనే ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ దాన్ని కొడుతున్నాడు. ఆ కోతికి కోపం వచ్చి ఒక్కసారిగా గోడపై నుండి ఈయన మీదకి దూకింది. అది దూకడం చూసిన అంకుల్ భయంతో కళ్ళు మూసుకున్నాడు. ఒక్క క్షణం తరువాత కళ్ళు తెరిచి చూస్తే అక్కడ కోతి లేదు. కానీ అతని వెనకాలే వచ్చిన కుక్కకి ముఖంపై ఘాటు పడి రక్తం వస్తుంది. అప్పుడు అర్థమైంది ఈ అంకుల్‌కి. ఆ కోతిని ఇదే తరిమింది అని. వెంటనే ఆ కుక్కని దగ్గరికి తీసుకొని దాని గాయం దగ్గర తన దస్తీతో అద్ది ఇంటికి తీసుకెళ్ళాడు. ఇక్కడితో స్టోరీ ఎండ్. ఆ కుక్కని అంత కొట్టినా ఒక్క ముద్ద అన్నం పెట్టారన్న విశ్వాసంతో వాళ్ళ కోసం గాయపడింది. అది మనలా తెలివిలేని జంతువు. అలాంటప్పుడు తెలివి ఉండి మెదడు బాగానే పనిచేస్తున్నప్పుడు మనం సాయం చేసిన మనుషుల పట్ల ఎంత కృతజ్ఞత చూపించాలి?